హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేనైతే ఈరోజు చాలా బ్యూటిఫుల్ బ్లాగ్తో అయితే వచ్చానండి. మా ఇంట్లో నేను ఈరోజు తమలపాకుల చెట్టు అయితే నాటాను. చాలా సంతోషం అనిపించిందండి ఈ తమలపాకుల చెట్టు నాటేటప్పటికి. చాలా రోజులుగా నేనైతే ఈ చెట్టు నాటాలనేసి చాలా దగ్గరలో అయితే చూశాను, ఎక్కడా దొరకలేదు. చివరికి లాస్ట్ వీక్ అయితే ఆ సత్యనారాయణ స్వామి గుడికి వెళ్ళానండి. ఆ గుడి దగ్గర కనిపించింది ఈ చెట్టు. ఆ గుడి పూజారిని అడిగి ఈ చెట్టుని తీసుకొచ్చానండి. నేను చెట్టు అడిగితే ఆయన మట్టి కూడా తీసుకెళ్ళమన్నాడు. గుడి మట్టి చాలా మంచిది, తీసుకెళ్ళండి అనేసి అక్కడ నుండి తీసుకొచ్చిన చెట్టు అండి. నాకు చాలా సంతోషం అనిపించింది ఈ చెట్టు తెచ్చేటప్పటికి. సాక్షాత్ మహాలక్ష్మిని ఇంటికి తెచ్చుకున్నట్టే అనిపించిందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా చెట్టు. ఇది ఫస్ట్లో తీసుకొచ్చినప్పుడు చిన్న డబ్బాలో అయితే నాటానండి. తర్వాత మీరు ఇందాక చూసారు కదా పెద్ద బకెట్, ఆ బకెట్లో పెట్టి ఆ చెట్టును పెట్టానండి. ఇది కర్పూర వెల్లి చెట్టు అండి. పిల్లలకి ఏదన్నా జలుబు దగ్గు వచ్చిందంటే ఈ పసరుని వాళ్ళకి ఇస్తే క్షణాల్లో తగ్గుతుందండి. ఆయుర్వేదిక్ చెట్టు కర్పూర వెల్లి అంటారు ఇటువైపు. నేనైతే తమిళనాడులో ఉంటాను. ఇక్కడ ఈ చెట్టుకి ఈ పేరు కర్పూర వెల్లి అని, అక్కడ ఏమంటారో నాకు పెద్దగా తెలియదండి. ఫ్లోలో నాకు కొన్ని తమిళ్ వర్డ్స్ వస్తాయి, అర్థం చేసుకోండి. ఈ చెట్టుతో సహా ఒక 4 చెట్లు అయితే పెట్టున్నానండి. తమలపాకుల చెట్టు, మందార చెట్టు. పెళ్ళికి వెళ్ళాను మొన్న. ఆ పెళ్ళిలో పక్కన ఒక చెట్టు కనిపిస్తుంది కదండి, ఆ చెట్టును అయితే తీసుకొచ్చాను. నేను తీసుకురాలేదు, మా పాప తీసుకొచ్చేసింది. 6 సంవత్సరాల వయసుకే చెట్టు మీద చాలా ఉందండి. ఆ రోజు పెళ్ళికి అయితే నైట్ మేము వెళ్ళాము, మార్నింగ్ రావాలి. నైట్ ఈ చెట్లంతా చాలా మందికి ఇచ్చారు. ఇంకా మనం మార్నింగ్ వెళ్ళాలి కదా ఎందుకు అనేసి నేను తీసుకోలేదండి. కానీ మా పాప వెళ్ళి ఎప్పుడు తీసుకొని ఒక సీక్రెట్ ప్లేస్లో దాచిపెట్టిందండి. మార్నింగ్ వచ్చేటప్పుడు ఆ చిన్న చెట్ని అయితే తీసుకొచ్చింది. దానికి ఇంకా ఒక బకెట్ దొరకలేదు. బకెట్ దొరికితే మాత్రం ఆ చెట్టు కూడా నేను పెట్టేస్తానండి. చాలా అందంగా ఉంది కదండి తమలపాకుల చెట్టు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ తమలపాకుల చెట్టుని ఈశాన్యం మూల పెట్టుకుంటే చాలా మంచిదండి. ఇది సాయంత్రం 4 గంటల ఈ టైంలో నేను ఈ షూట్ చేశాను. ఫ్రెష్గా ఉంది కదా, ఇప్పుడే నాటానండి. చిన్న బకెట్లో నుంచి పెద్ద బకెట్లోకి మార్చాను. ఇది తీగ చెట్టు అండి, బాగా అల్లుకుంటుంది. ఈశాన్యం మూల పెట్టున్నాను. మా బాబు స్కూల్ నుండి వచ్చాడు, బ్యాగ్ కూడా కింద పెట్టకుండా ఏం మారుతున్నారు చూడండి అన్నా చెల్లెళ్ళు. అరుస్తున్నా కూడా లెక్క చేయట్లేదు. బ్యాగ్ పెట్టురా అనేసి అంటూ ఉన్నా కానీ లెక్క చేయట్లేదండి. వాళ్ళన్న రాగానే మా పాపకు చాలా సంతోషం వేసింది. నేను తమలపాకుల చెట్టు పెట్టేటప్పుడు స్కూల్ నుండి వచ్చిన పిల్లలు కూడా ఏంటి ఆంటీ పెట్టింది, ఏం చెట్టు అనేసి తొంగి మరీ చూస్తున్నారు చూడండి. చాలా క్యూట్గా ఆ చెట్టు బాగుందంట, బాగుందని చెప్తున్నారు. పెళ్లి నుండి తెచ్చానని చెప్పాను కదండి, ఆ పక్కన ఉండేది మందార చెట్టు. ఏ కలర్ పువ్వు వస్తుందో నాకైతే తెలియదు. ఆకులు చాలా డిఫరెంట్గా ఉన్నది. వేరే కలర్, రెడ్ కాకుండా వేరే కలర్ ఏదైనా వస్తుందేమో. దారం కట్టున్నానండి పైన అల్లించడానికి. ఇదే మా ఇల్లు. ఇది రెంట్ హౌస్ అండి, సొంత ఇల్లు కాదు. హౌస్ వ్లాగ్ కూడా పోస్ట్ చేస్తానండి. నాకైతే చాలా ముచ్చటగా అనిపిస్తుంది చెట్టును చూస్తూ ఉంటే. చాలా చెట్లు నేను నాటాను, కానీ సొంత ఇంట్లో ఉన్నప్పుడు చాలా చెట్లు ఉన్నాయి, కానీ ఏ రోజు నాకు అంత సంతోషం రాలేదు. ఈ తమలపాకుల చెట్టు పెట్టినప్పటి నుంచి నాకు చాలా సంతోషం వేస్తుందండి. మనసుకు చాలా ప్రశాంతం అనిపించింది. స్కూలు వదిలే టైం కదండి, అందరూ పిల్లలు వస్తూ పోతూ ఉన్నారు. మా బాబుని యూనిఫామ్ విప్పరా అనేసి అంటే డ్రెస్ కూడా చేంజ్ చేయట్లేదండి. వాడు అలానే బయట వచ్చేసి ఆడుతున్నాడు. చాలా ప్రశాంతంగా ఉంది ఈరోజు క్లైమేట్ కూడా. మరొక బాబు స్కూల్ నుండి వచ్చాడు, హాయ్ చెప్తూ వెళ్తూ ఉన్నాడు.